స్టార్ మా దృష్టిలో నిఖిల్ విన్నరే కాని కావ్య విషయంలో మాత్రం విలన్గానే మిగిలిపోయాడు. ఇదే మాట ఇన్ డైరెక్ట్ గా నిఖిల్ కి గట్టిగా తగిలేట్టే కొట్టింది నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య. రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో ప్రసారం అయిన ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేసిన కావ్య చాలానే పంచులు పేల్చింది. కావ్య ఏది మాట్లాడినా కూడా దాన్ని నిఖిల్ తో ముడిపెడుతున్నారంటే వాళ్ళ బంధం అంత బలమైనది. మరి నిఖిల్ కూడా మా జన్మజన్మల బంధం, ఆమె నా భార్య అంటూ హౌస్ లో ఉన్నప్పుడు చాలానే కథలు చెప్పాడు. బయటకు వచ్చిన తరువాత ప్లేట్ తిప్పేశాడు. కానీ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం కావ్య గురించి పెద్ద పెద్ద ప్రేమ కావ్యాలే చెప్పాడు నిఖిల్. అయితే రీసెంట్ గా స్టార్ మా పరివారంలో లేడీ విలన్స్ గురించి మాట్లాడిన కావ్య, రియల్ లైఫ్ లోనే చాలామంది విలన్లను చూస్తున్నాను కాబట్టి వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళేం సీరియల్ విలన్స్ పెద్ద లెక్క కాదు అంటూ పంచ్ వేసింది. దాంతో ఆ రియల్ లైఫ్ విలన్ ఎవరో కాదు, ఆమెను నమ్మించి మోసం చేసిన నిఖిలే. చూస్తే అది కావ్యకి కౌంటర్ అనేట్టుగానే ఉన్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో, ఆమె వెళ్లిపోయిన తరువాత యష్మితో పత్తేపారం నడిపాడు. ఇద్దరితోనూ హగ్లు రొమాన్స్ చేస్తూ పేరుకి మాత్రం మాది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్, ఫ్రెండ్స్ బాండింగ్ అనేవాడు. కానీ చూసేవాళ్లకి మాత్రం తేడాగానే కనిపించింది. ఇలా ఎందుకు చేశావయ్యా సామి అంటే అది చూసే వాళ్ల దృష్టిలోపం అంటూ సమాజానికి ముడిపెట్టాడు తబూలా. ఇంతకీ నిఖిల్ ఏమన్నాడంటే, సోనియాకి నాకు సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఉంది, వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు అనవసరం. కొంతమంది సిస్టర్ అండ్ బ్రదర్ ఫ్రెండ్స్ గా ఉంటారు, మేం కూడా అలాగే ఉన్నాం. యష్మికి నాకు మా బాండింగ్ ఏంటంటే మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. కొంతమంది వేరే వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ వేస్ట్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నెగిటివ్ అయ్యిందంటే కొంతమంది చేశారంతే, సొసైటీ అలా అయిపోయింది. రేపటి రోజున నేను నా సొంత చెల్లి నడుచుకుంటూ వెళ్ళినా కూడా నిఖిల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అంటారు, కానీ చెల్లెలితో అనరు. నా కూతురు నా అంత ఎదిగినప్పుడు కాలేజ్లో దింపడానికి తీసుకుని వెళ్తే వేరే విధంగానే చూస్తారు. నా గురించి నన్ను ఇష్టపడే వాళ్లకి తెలిస్తే చాలు, అందరికీ చెప్పాల్సిన పనిలేదు. ఇంకా కొన్ని చెప్తే కొంతమంది పర్సనల్ గా ఫీల్ అవుతారు. ఎవరు ఏమన్నా నేను నాలాగే ఉంటా. నేను గేమ్ని గేమ్ షోలాగే చూసా. దాని కోసం ఒకరిని వాడుకోవడం కానీ ఒకరి దగ్గర లాక్కోవడం కానీ చేయలేదు. అది షోలో చేయడం కంటే లైఫ్లో చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది, అది బయటకు కూడా రాదు. నాకు ఆ అలవాటు లేదు కాబట్టి డోంట్ కేర్ అని అన్నాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు స్నానమే చేసేవారంట కదా. ప్రేరణ ఏకంగా 4 రోజుల పాటు స్నానం చేయలేదట, నిజమేనా అని యాంకర్ అడిగితే ఆమె ఆ విషయాన్ని పబ్లిక్ గానే చెప్పింది యాంకర్ సుమ వచ్చినప్పుడు. అయినా ఆమె కాదు, నేను కూడా స్నానం చేసేవాడ్ని కాదు, 2 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను, నేనే గడ్డి తింటుంటే వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు నిఖిల్.